తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల్లో ఒకటైన తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆరోగ్య రీత్యా కావచ్చు, సంతానం, అలాగే వివాహం, ప్రయాణాలు ఇవన్నీ అనుకూలిస్తాయా? ఏ విధంగా ఉండబోతుందనే తెలియచేయండి. అమ్మ తులారాశి, ఈ జూలై మాసంలో సూర్యగ్రహము కర్కాటక రాశిలో దశమ స్థానంలో కేంద్ర స్థానము. మరి ఆల్రెడీ అందులో ఉన్నటువంటి గురుడితో కలిసినటువంటి సూర్యుడికి బలము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దశమ కేంద్రం అనేటటువంటిది కర్మల్ని అట్లాగే కెరీర్ని సూచిస్తుంది. మరి యాక్చువల్లీ తులారాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఒక 4 నెలల బట్టి ఉద్యోగ ప్రయత్నాలన్నిటిలో కూడా అసలు వారికి అన్నీ ఎదురు దెబ్బలే. అలాంటిది ఇప్పుడు వారికి అసలైనటువంటి సందర్భము కలుగుతోంది ఈ నెల రోజుల్లో. ఎందుకంటే అమ్మ, లాభాధిపతి అయినటువంటి సూర్యుడు తులారాశికి దశమ కేంద్రంలోకి వచ్చినప్పుడు వీరు అనుకున్నటువంటి అభీష్టము నెరవేరటంలో చాలా అనుకూల సమయం. ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు, అట్లాగే ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు విదేశాలకి స్వదేశానికి వచ్చి ఇక్కడైనా సరే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటంలో ఎక్కడా కూడా సంశయం లేదు. అంతటి యోగ్యము ఉద్యోగపరంగా వీరికి కలుగుతోంది. సరే, ప్రమాదాలు అంటారు, అది కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, భార్యాభర్తల యొక్క అన్యోన్యత పరంగా ఎన్నో ప్రమాదాలని సూచిస్తోంది. ఎందుకంటే కుజగ్రహము దాదాపుగా ఆగస్టు 1-2వ తేదీ వరకు కూడా అష్టమ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారత్వము వీరికి అయోగ్యకరము. అష్టమ భావంలో ఎప్పుడైతే ధనస్థానాధిపతి, వివాహ స్థానాధిపతి ఉన్నాడో అంతా కూడా అల్లకల్లోలమే. అంటే అనుకోకుండా ఆకస్మికంగా కుటుంబంలో విపరీతమైనటువంటి పెడార్థాలు, దానివలన అనుకున్న కార్యాలయందు అసలు వారు చేయలేనటువంటి పరిస్థితి. ధనం నష్టపోతే ఏం చేస్తారమ్మా? అనుకున్న పనులు అయితే అవ్వవు కదా. కోరికలు ఉంటాయి, ఈ పని చేయాలి, ఈ విధంగా ఉండాలి, భార్యాభర్తలు అయితే కనుక ఈ విధంగా ఉండాలని ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ కూడా మటాష్ అయిపోతుంది ఈ యొక్క నెలలో. ఎందుకంటే అమ్మా, కుజగ్రహం వలన వీరు భార్యాభర్తలు ఏదైనా ఒక శుభ సందర్భానుపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు వీరి యొక్క ఆలోచనలే వీరికి ప్రమాదాలని సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు 2 వరకు. ఎందుకంటే శుక్రగ్రహం కూడా కేతువుతో కలిసి లాభస్థానంలో ఉండటం ద్వారా, కుజుడు వీరిద్దరిని చూడటం ద్వారా ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు వీరి యొక్క ఆరోగ్యాన్ని, ధనాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడడం వలన ఇబ్బంది ఏం లేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఆగస్టు 1 తర్వాత శుక్రగ్రహము నీచస్థితిని పొంది వీరు చేసేటటువంటి ఆలోచనలు అట్లాగే ఆరోగ్యపరమైన సమస్యలు అన్నీ కూడా నెగిటివ్నెస్ని సూచిస్తున్నాయి. కోర్టు సమస్యలు అనుకోండి, ధనపరంగా, కుటుంబపరంగా, భార్యాభర్తల మధ్య పరంగా ఎన్నో రకాలుగా. మళ్ళీ ఇక్కడ కూడా కుజదృష్టి ఈ రాశి వారిని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి కొంచెం వీరు ప్రయాణాదులేంది కానీ, అట్లాగే భార్య తరపు కానీ భర్త తరపు యొక్క బంధువులతో కొంచెం ఆచితూచి మాట్లాడటం విశేషత్వం. తెలివి ఉన్నా లేకపోయినా ఆచితూచి మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మాత్రము భార్యాభర్తల మధ్య విభేదత్వం కలుగుతుంది. వీరి యొక్క స్వయంకృతాపరాధాన్ని వీరు ఇబ్బంది పెట్టుకుంటారు. ఆకస్మికంగా వీరి యొక్క ప్రయాణాదుల్లో, వీరి యొక్క అనారోగ్య లోపాదుల్లో మానసిక నిర్లిప్తత అనేటటువంటిది వీరిని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అమ్మ. వివాహ విషయంలో కూడా అమ్మ పూర్తిగా అలసత్వము వీరిని ఆకలింపు చేస్తుంది. ఈ నెల రోజుల్లో కూడా యాక్చువల్లీ ముహూర్తాలు ఉండవు కాబట్టి వివాహపరమైనటువంటి విషయాలలో వీరికేం పెద్ద అనుకూలమైతే కనుక కనపడే పరిస్థితి అయితే కనపడట్లేదు. గురుగారు, తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం? అమ్మ, తులారాశి వారు నవగ్రహాలన్నిటికీ చేసుకోవాలమ్మ. ఎందుకంటే వీరికి పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యపరంగా కావచ్చు, అనుకున్న సంతానము, వీరు స్త్రీ అనుకుంటే పురుషు యొక్క జననము, అంటే బేబీ విషయంలో కూడా వీరి కుటుంబంలో ఎన్నో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానపరంగా కావచ్చు, అదే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ప్రమాదాల పరంగా, వీరి యొక్క అనారోగ్యపరంగా
మొత్తం పరంగా కనుక ఈ తులారాశి వారు సాధ్యమైనంత వరకు నవగ్రహ స్తోత్ర పఠనం చేయాలమ్మ పూర్తిగా. ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా చేయాలంటే నవగ్రహ దానాలన్నీ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏదైనా చేయాలంటే నవగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించడం వలన ఆ భస్మాన్ని రోజు ధరించడం ద్వారా ఇవన్నీ కూడా మటుమాయమైపోయి అనుకున్న ప్రతి విషయము లాభం కలగడానికి వీరి యొక్క కర్మానుసారైన వీరు కొన్ని ఆచరించాలి. ఆ విధంగా ఆచరిస్తేనే మంచిది. లేదా నువ్వుల నూనెలో దీపారాధన చేసి ఒక పక్క అమ్మవారికి నువ్వుల నూనె, ఒక పక్కన ఆవు నెయ్యి దీపారాధన చేసి గనక అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో వారి అందరికీ కూడా ఈ విధమైనటువంటి సమస్యలన్నీ పక్కకి నెట్టివేయబడతాయి. కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సూర్యగ్రహ బలం మాత్రమే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలని కలుగు చేస్తుంది. గృహప్రాప్తి అంటే గృహ విషయాలలో కూడా కొందాం అనుకుంటారు, కానీ గృహ విషయాల్లో కూడా వీరికి అన్నీ కూడా నెగిటివ్నెస్లే సూచిస్తున్నాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే అమ్మ వీరికి ప్రతిదీ కూడా నెగిటివే, కానీ ఎక్కడా కూడా బుధగ్రహ అనుకూలతం కూడా కనబడట్లేదు. కాబట్టి కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు మాత్రము కొంత కొత్త పరిచయాలు కలిగి అనుకూలమైనటువంటి వ్యాపార అనుకూలతలు కలగడానికి, భాగ్యపరమైనటువంటి అనుకూలతలు కలగడానికి అవకాశాలు కలుగుతున్నాయి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.